నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వీర్యం. నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట వేస్తామన్న హోంమంత్రి వంగలపూడి అనిత. శాసన మండలిలో ప్రజల గొంతుకు వినిపిస్తాం. ప్రమాణ స్వీకారం అనంతరం వెల్లడించిన శాసన మండలి సభ్యులు బొత్స సత్యనారాయణ. ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే రహదారి ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు. రహదారి భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. అక్రమార్కులకు హెచ్చరించిన జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి మధుసూదన్ రావు. వివరాలకు వెళ్తే, గత వైకాపా ప్రభుత్వం శాంతి భద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, నేరాలు విపరీతంగా పెరిగాయని రాష్ట్ర హోంమంత్రి అనిత విమర్శించారు. మహిళా భద్రత సహా వివిధ నేరాల్లో చేపట్టవలసిన చర్యలపై సీఎం సమీక్ష చేశారని తెలియజేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద 6 సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిందని, అయినా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన నిధులు తక్షణం విడుదల చేయాలని సీఎం ఆదేశించారని తెలియజేశారు. నేర పరిశోధనలో కీలకమైన వేలిముద్ర గుర్తింపు కోసం కూడా గత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. ఏపీలో 15,000 సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎన్ని పనిచేస్తున్నాయన్నది తెలియని పరిస్థితి ఉందని ఆమె చెప్పారు. సైబర్ నేరాల సంఖ్య ఎక్కువగా పెరిగిందని, దీన్ని అరికట్టేలా ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన రివ్యూలో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెట్టాల్సిన 6 సీసీ కెమెరాలకు సంబంధించిన 11 కోట్ల రూపాయలు కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయండి. ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ టూల్స్ మనకి యూటిలైజేషన్కి కానీ, అదేవిధంగా పామ్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఎక్కడైనా అర్ధరాత్రి బీట్కి వెళ్తారు పోలీసులు, ఎవడో మనకి అనుమానాస్పదంగా తిరుగుతుంటాడు, వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చెప్పుకోవడానికి మనం మళ్ళీ తీసుకొచ్చి క్రిమినల్ రికార్డ్స్ తీసుకున్నాల్సిన అవసరం ఉండేది కాదు. ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ మిషనరీతోనే వెంటనే ఇమీడియట్గా వాడు అక్కడ ఫింగర్ ప్రింట్ వేస్తే వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది చాలా క్లియర్గా అర్థమైపోయేది. ఇమీడియట్గా వాడికి ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటే కనుక టక్మని తీసుకొని వచ్చి వాడి మీద కేసు పెట్టి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఇంతకుముందు ఉండేది. సో లాస్ట్ 5 yearsలో ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అన్నది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మినిమం మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఆ రోజుల్లో ఇవ్వకపోవటం వల్ల ఈవెన్ ట్రాఫిక్ చలానాల్స్ కానీ, అంటే ఎక్కడైనా ఈ పామ్ ఐడెంటిఫికేషన్స్ కానీ, ఈవెన్ గంజా ఐడెంటిఫికేషన్ టూల్స్ కానీ, వీటన్నిటికీ కూడా మెయింటెనెన్స్ ఇంతకు ముందు ఉండేది. ఆ మెయింటెనెన్స్ అంతా కూడా 5 సంవత్సరాలు పోవటం వల్ల అవన్నీ కూడా మూలన పడిపోయిన పరిస్థితి. మళ్ళీ వాటన్నిటినీ కూడా ఈరోజు రీస్టోర్ చేసి వాటన్నిటికీ కూడా ఏదైతే వాళ్ళ ఛార్జెస్ ఉన్నాయో 10 కోట్ల రూపాయలు, ఆ 10 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇమీడియట్గా రిలీజ్ చేసి వాటన్నిటినీ కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి ఏదైతే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా మళ్ళీ పోలీసులకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడైతే నేరాలు జరుగుతాయో, అనుమానాస్పదంగా తిరుగుతారో ఆ క్రిమినల్స్ పట్టుకునే విషయంలో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద ఇది కూడా భావించుకోవాలి మనం. వైఎస్ఆర్ పార్టీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ మోషన్ రాజు తన ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. మండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం సంతోషంగా ఉందని తెలియజేశారు. శాసన మండలిలో ప్రజల కోసం నిలబడతామని, ప్రజల గొంతుగ్గా సభలో వ్యవహరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు ఢిల్లీకి వెళ్లి నిరసన తెలిపామని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండను దేశానికి తెలియజేశామని ఆయన చెప్పారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలని, ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి విచారణలో ఏమి చేస్తారో వాళ్ళ ఇష్టమేనని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడ ఉన్న పెద్ద అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో, వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా
వాళ్ళకి మాట ఇస్తున్నాను ఈ నేపథ్యంలో. అది అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా, ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకా అభిప్రాయం. ఎవరి మీద బురద జల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని, అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేశారనేది నా అభిప్రాయం కాదు. కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలన్న ఆలోచన ఉన్నదనే అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను. విజయనగరం పట్టణంలోని మెసానిక్ టెంపుల్ నందు విజయనగరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రత పట్ల ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ రహదారి భద్రత అందరి బాధ్యత అని తెలియజేశారు. ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యం కారణంగా ఎక్కువగా రహదారి ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు. ఆటో డ్రైవర్లు నిబంధనల మేరకు నడుచుకుంటే రహదారి ప్రమాదాలు తగ్గడమే కాకుండా చాలా వరకు ట్రాఫిక్ అవాంతరాలు ఉండవని ఆయన చెప్పారు. ఆటో డ్రైవర్లకు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలు తెలియాలని ఆయన తెలియజేశారు. తాము డ్రైవ్ చేసే ఆటోలకు రిజిస్ట్రేషన్ పత్రము, ఆటోలు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు, ప్రమాదాల్లో గాయపడిన లేదా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ఇన్సూరెన్సు, కాలుష్య నియంత్రణకు పొల్యూషన్ ధ్రువపత్రము తప్పనిసరిగా ఉండాలని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ముఖ్య కూడల్లో ఆటోలను సక్రమంగా క్రమ పద్ధతిలో నిలుపుకోవాలని, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎత్తు బ్రిడ్జి, కోట జంక్షన్, దాసనపేట రైతు బజార్ వద్ద ఆటోలను అస్తవ్యస్తంగా నిలపడం వల్ల ఇతర వాహనాల రాకపోకలకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్నాయని ఆయన తెలియజేశారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించవద్దని, డ్రైవర్ సీట్లోకి ప్రయాణికులను కూర్చోపెట్టవద్దని, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఆటోలోకి స్కూల్ పిల్లలను అనుమతించవద్దని తెలియజేశారు. ప్రతి ఆటో డ్రైవరు రహదారి భద్రతా నియమాలు పాటించి రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. సో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఎవరు కూడా ఓవర్లోడెడ్ వెహికల్స్ నడపకూడదు. అదేవిధంగా ప్రతి వెహికల్కి లైసెన్స్ ఉండాలా, పర్మిట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఆర్సీ ఉండాలి. అది అందరికీ చెప్పడం జరిగింది. చాలామంది ఆటో డ్రైవర్స్ ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ఈ ప్యాసింజర్స్ని ఎక్కిస్తున్నారు. దానివల్ల చాలామందికి ఈ ట్రాఫిక్ ప్రాబ్లం వస్తున్నాయి. మన రోడ్స్ మీద జామ్స్ అవుతున్నాయి. విజయనగరంలో కొన్ని స్పాట్స్ ఉన్నాయి, అక్కడ ఆటో డ్రైవర్స్ విదౌట్ ఫాలోయింగ్ ఎనీ ఆర్డర్, విదౌట్ ఫాలోయింగ్ ఎనీ రూల్ ఎక్కడ పడితే అక్కడ ఆపి ప్యాసింజర్స్ ఎక్కిస్తున్నారు. సో దాని మీద అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఎవరు కూడా ఇట్లాంటిది చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని వాళ్ళకి సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ కొన్ని చోట్ల ఈ ఆటోలలో కొంతమంది మహిళల మీద నేరాలు జరుగుతున్నాయి. దాని గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మన విజయనగరం టౌన్లో అండ్ డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ట్రాఫిక్ కంజెషన్ లేకుండా వాళ్ళు పోలీస్ వాళ్ళకి సహకరించాలని కోరడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇస్తున్న బియ్యాన్ని అక్రమంగా అమ్మకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మధుసూదన్ రావు హెచ్చరించారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. నెల రోజుల కాలంలో 354 కేజీల బియ్యం అక్రమంగా అమ్మిన వారి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. 6 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రజలకు ఇస్తున్నామని, వాటిని ఆహారంగా తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో మొత్తం 5,81,666 కార్డులు ఉన్నాయండి. ప్రతి నెల నిత్యం మేము ఏంటంటే రేషన్ ఎండిఎల్ ద్వారా వీళ్ళందరికీ రేషన్ ఇస్తాము. మేము ఇచ్చేది చాలా ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నాం కాబట్టి చాలా బలవర్ధకమైంది కాబట్టి అందరూ తినాలని కోరుతున్నామండి. చాలామంది కార్డు హోటల్ ఇది అమ్మేస్తున్నారు. ఈ అమ్మేయడం వలన చాలామంది రైస్ మిల్లర్స్ కానీ అదర్స్ కానీ కొంటున్నారు.
ఈ మధ్యకాలంలోనే మీ విజయనగరంలోనే 3 రైస్ మిల్స్ మీద కేసులు పెట్టాము. అలాగే చాలా అక్కడక్కడ అనాథరైజ్ స్టోరేజ్లు కూడా పెట్టాము. పెట్టడం వల్ల ఈ మధ్య 350-400 క్వింటాల వరకు మేము సీజ్ చేసాం. 5-6 వెహికల్స్ కూడా సీజ్ చేసాం. దయచేసి కార్డుదారులు వాళ్ళకి ఇచ్చే ఈ బియ్యాన్ని తినాలని మేము కోరుకుంటున్నామండి. దయచేసి అమ్మొద్దు. అమ్మి కేసులు పెడితే క్రిమినల్ కేసులు కూడా పెడతాము. అందువలన అందరూ తినాలని అందరికీ తెలియజేస్తున్నాము. ఈ మధ్య కాలంలోనే గజపతినగర్లో ఒక రైస్ మిల్ కేసు పెట్టి 215 క్వింటాలు రైస్ సీజ్ చేసాము. అలాగే 3 వెహికల్స్ కూడా సీజ్ చేసాము. అందువలన ఎక్కడ కూడా ఇలాంటి అనాథరైజ్ స్టోరేజ్ చేసి ఈ వ్యాపారం చేసే వాళ్ళని క్రిమినల్ కేసులు మాత్రం పెడతామండి. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా అందరూ ఇలాంటి వ్యాపారాలు చేయడం మానుకోవాలని కోరుతున్నాం. విజయనగరం పార్వతీపురం జిల్లాలో సెప్టెంబర్ నెలలో యువజన సర్వీసెస్ శాఖ ఆధ్వర్యంలో యూత్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సెట్విజ్ సీఈఓ రామగోపాల్ పేర్కొన్నారు. సెట్విజ్ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారు జాతీయ స్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొంటారని తెలియజేశారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సంవత్సరం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ యూత్ ఫెస్టివల్ కార్యక్రమాలని గత సంవత్సరం సీతంకాదిలో చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా యూత్ ఫెస్టివల్ని విజయనగరం జిల్లా అదేవిధంగా మన్యం పార్వతీపురం జిల్లాలో కూడా సెప్టెంబర్ నెలలో చేయడానికి మన యువజన సర్వీసుల శాఖ సెట్విజ్ ఆఫీసు ప్లాన్ చేస్తుందండి. మన ఆగస్ట్ 1ని హెచ్ఓడి విజయవాడలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సందర్భంగా మాకు గైడ్లైన్స్ ఇచ్చారు, ఎటువంటి ఈవెంట్స్ పెట్టాలి సో అని. అండ్ ₹1,00,000 లాస్ట్ ఇయర్ 50,000 శాంక్షన్ చేశారండి ఈచ్ ప్రోగ్రామ్కి. ఇక్కడ 50,000 అక్కడ ఒక 50,000. ఈ సంవత్సరం దాన్ని 1,00,000 పెంచడం జరిగింది. సో ఆల్రెడీ మేము ఎన్జిఓస్ని పిలిచి మాట్లాడాము. అక్కడ నీడ్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళతో మాట్లాడామండి పార్వతీపురం జిల్లాలో చేయడం కోసమని. అలాగే ఇక్కడ కూడా స్వచ్ఛంద సంస్థను పిలవడం జరుగుతుంది. ఫోక్ డ్యాన్సు, ఫోక్ సాంగ్స్ కాకుండా ఎలక్ట్యూషన్ అని, డిబేట్ అని, సైన్స్ ఫేర్ ఈ సంవత్సరం కొత్తగా సైన్స్ ఫేర్ అనే కూడా ఇంక్లూడ్ చేశారండి. ఇక్కడ జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్ లెవెల్ యూత్ ఫెస్టివల్కి వెళ్తారండి. అది డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరి 1st వీక్లో కానీ విజయవాడ జరుగుతుంది. గత 2 సంవత్సరాలకి విజయవాడలో పెట్టారు. ఈ సంవత్సరం వెన్యూ ఎక్కడన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. అలాగే స్టేట్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ ఫెస్టివల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ నుంచి బస్సులు అండ్ ట్రైన్స్ సపరేట్గా వాళ్ళకి దగ్గరుండి మేము స్టేట్ ఫెస్టివల్ తీసుకెళ్ళాము. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది నేషనల్ ఫెస్టివల్ యూత్ పూణే కూడా వచ్చారు. సో ఇవన్నిటికి ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుంటుందండి. అంటే వీళ్ళు ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ కానీ, అదేవిధంగా అక్కడ స్టే అండ్ అకామిడేషను, స్టేట్ లెవెల్ ఫంక్షన్కి అయితే అకామిడేషను, ఫుడ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ వాళ్ళే ఇస్తారు, సర్టిఫికెట్స్ ఇస్తారండి. అక్కడ గెలిచిన వాళ్ళని నేషనల్ లెవెల్కి కూడా గవర్నమెంటే పంపిస్తుంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తోటే. సో ఈ కార్యక్రమానికి ఎటువంటి ఎక్స్పెండిచర్ అవ్వదు. కాబట్టి మన జిల్లాలో ఉన్న యువతీ యువకులు 18 సంవత్సరాలు దాటిన యువకులు 29 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా వినియోగించుకోగలుగుతారని మా సెట్విజ్ ఆఫీస్ తరఫున మేము అందరినీ అభ్యర్థిస్తున్నాం సార్. పార్వతీపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా సూరానా అంకిత్ మహావీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అక్కడ రికార్డులను పరిశీలించి తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్, మహిళలకు రక్షణ, డ్రగ్స్ నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇస్తారని వెల్లడించారు. ఒరిస్సా నుండి డ్రగ్స్ రవాణా జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గాజులగూడ గ్రామానికి చెందిన హిమరక రజనీకి పురిటి నొప్పులు వచ్చాయి. గాజులగూడ గ్రామం నుండి కిమిసిల గ్రామానికి మధ్యలో గల రహదారి పూర్తిగా పాడైపోవడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర కష్టాన్ని అనుభవించింది. కొందరు యువకులు సహాయంతో డోలీ ద్వారా 2 కిలోమీటర్లు కెమసిలా మోసుకుని వచ్చారు. అక్కడ నుండి ఫేడర్ అంబులెన్స్ ద్వారా మాదలంగి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అందుబాటులో ఉన్న స్టాఫ్ నర్స్ రజనీకి డెలివరీ చేశారు. ఆమె 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సమయానికి తీసుకురావడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. చిన్నప్పటికి 8 టైం స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ అవుతుంది నుంచి
రోడ్ అస్సలు బాగోదు. రోడ్ బాగోలేకపోతే మరి కుర్రోళ్ళని తీసుకొచ్చి నలుగురు మోసుకొని వచ్చాము, గట్ట కట్టి తీసుకొస్తే కింద దాకా తీసుకొచ్చాము. అక్కడ వరకు తీసుకొస్తే అక్కడ దాకా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ మోసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ అంబులెన్స్ వచ్చింది, బండితో అంబులెన్స్లో తీసుకొస్తే మా దగ్గరికి వచ్చాము. డెలివరీ అయిందండి. ఇప్పుడు పాప పుట్టింది. మా ఆవిడ చేస్తూనే ఉన్నారు. టైంకి రాకపోతే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అక్కడ బురదకి రావడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది పరిస్థితి. రోడ్డు పరిస్థితి అసలు బాగోదండి. మొత్తం ముడుగులు దాకా ఉంటుంది కదా. మామూలు రోడ్ వేస్తామని తవ్వేసారు, మొత్తం తగ్గడం బట్టి అసలు కళ్ళు కానీ రావడం తిరగడానికి మనిషి నడవడానికి కొద్దిగా కష్టం ఉంది. మా ఊర్లోన హిమత రజని అనే ఆవిడకి డెలివరీ పెయిన్స్ వచ్చాయండి. రోడ్డు సదుపాయం ఏమి లేనందున కేసుకి డోలీతో మోసుకొని కెన్సిల్ వరకు తీసుకొని వచ్చాము. మా ఊరు నుంచి కెన్సిల్ వరకు 2 కిలోమీటర్లు ఉంటాయి. ఆ డోలీతో తీసుకొని వచ్చామండి. అక్కడ నుంచి ఫీడర్ అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఫీడర్తో మాదలింగ హాస్పిటల్కి తీసుకొని వచ్చామండి. ఇక్కడ స్టాఫ్ గారు ఉన్నారు. స్టాఫ్ గారు డెలివరీ చేశారు. ఆడపిల్ల జన్మించింది. మదరు బేబీ సేఫ్గా ఉన్నారండి. ఈ మధ్యకాలంలో దొంగతనాలు పెరిగిపోయాయని ఇంటికి తాళం వేసుకుని క్యాంపుకు వెళ్లేవాళ్ళు ఎవరైనా 1 టౌన్ పరిధిలో ఉన్నవారు తమకు వివరాలు వెల్లడించాలని 1 టౌన్ సిఐ శ్రీనివాస్ కోరుతున్నారు. ఇంటికి తాళాలు పెట్టి మేడ మీద పడుకున్నా లేదా ఇతర ప్రాంతాల క్యాంపులు వెళ్ళినా ఇంటిపై రెక్కి నిర్వహించి దొంగతనాలు చేస్తున్నారని, అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పటికే ప్రజలకు ఈ విషయంపై పూర్తిగా అవగాహన కల్పించామని పేర్కొన్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలందరికీ కూడా మా దగ్గర నుంచి, మా సైడ్ నుంచి ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా క్యాంపుకు వెళ్తే మాకు పోలీసు వారికి డైల్ 100 కాల్ చేసి కానీ, కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి కానీ, లేకపోతే 1 టౌన్ పోలీస్ స్టేషన్కి కానీ కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తే మేము లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉన్నది. ఆ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మేము మీ ఇంట్లో కెమెరాస్ అనేది ఫిక్స్ చేసి ఎప్పుడైనా ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించినా లేకపోతే అటెంప్ట్ చేసినా సరే మేము ఇమ్మీడియట్గా మాకు అలార్మింగ్ సిస్టమ్ అనేది వస్తుంది కంట్రోల్ రూమ్కి. వెంటనే మేము దగ్గరలో గస్తీ తిరుగుతున్న పోలీసులు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి కానీ లేకపోతే దొంగతనం జరగకుండా ప్రివెంట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలని, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు, LHMSని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాము. తర్వాత ఎవరైనా సరే మీ విలువైన వస్తువులందరినీ కూడా ఊరు వెళ్తున్నప్పుడు, క్యాంప్ వెళ్తున్నప్పుడు, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు మీ విలువైన వస్తువులను బంగారం కానీ, డబ్బు కానీ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ, బ్యాంక్ లాకర్ ఫెసిలిటీ లేకపోతే మీ బంధువులు ఇంట్లో కూడా పెట్టుకుని వెళ్ళాలని, అదేవిధంగా మేడ మీద పడుకున్న వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మేడ మీద పడుకుంటే కింద లాక్ చేసి మేడ మీద పడుకుంటున్నారు. అలా కాకుండా ఇంట్లో ఎవరైనా ఒక అట్లీస్ట్ 1 or 2 మెంబర్స్ అయినా ఇంట్లో ఉండేటట్టు మీరు అరేంజ్ చేసుకోవాలి. విలువైన డబ్బు బంగారం ఉంటూ మీరు ఇంట్లో లాక్ చేసుకుని వెళ్ళేటట్లయితే ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ ఈరోజు జిల్లా కేంద్రంలో విజయవంతంగా నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఉదయం నుంచే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అధిక సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. అనంతరం డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐక్యంగా ఉన్న ఎస్సీ ఎస్టీ కులాలను వర్గీకరించి విభజించి పాలకుల ఎత్తులను చిత్తు చేస్తామని హెచ్చరించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను నియంత్రించే ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రి గారికి, పాలకులకి, మనువాద పాలకులు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఎస్సీ ఎస్టీల్లో మీరు క్రిమిలేయర్ని తీసుకొచ్చారు. ప్రధానమంత్రి పదవికి అలాగే ముఖ్యమంత్రి పదవికి మీరు క్రిమిలేయర్ తీసుకురాగలరా అని చెప్పి మేము కోరుతున్నాం. అయితే ఒకటే కోరుతున్నాం, ఐక్యంగా ఉన్న దళితుల్ని విడగొట్టడం, ఐక్యంగా ఉన్న ఎస్సీ కులాల్ని విడగొట్టడం మీ నైజమైతే రేపు జరగబోయే ఎన్నికల్లో కానీ మీ యొక్క రాజకీయాల్లో పతనానికి ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీల్ని వర్గీకరించే హక్కు మరి కోర్టులు కానీ ట్రిబ్యునల్కి లేవు, కేవలం పార్లమెంట్కి, రాష్ట్రపతికి ఉంది. కనుక రాజ్యాంగ విరుద్ధమైన ఈ యొక్క తీర్పుని మీరు వెనక్కి తీసుకొని పునఃపరిశీలించాలని చెప్పి కోరుతున్నాం. లేదంటే
దళితులు, ఆదివాసీలు, ప్రజాస్వామ్యవాదుల యొక్క ఆగ్రహానికి మీరు చవిచూడక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకటిన సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఎస్సీలను ఉపవర్గీకరించే అంశాన్ని తెర మీద తీసుకురావడం, దాని మీద ఆర్టికల్ 341 రాష్ట్రాలకు సవరించే అధికారం ఇవ్వడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి, మౌలిక వ్యవస్థకి గొడ్డలి పెట్టలాంటిది. 1950లో ప్రెసిడెంట్ యాక్ట్ ప్రకారం ఎస్సీ కులాల్లో, ఎస్టీ కులాల్లో ఒక కులాన్ని చేర్చాలన్నా, ఒక కులాన్ని తీయాలన్నా అది అంతిమ నిర్ణయం పార్లమెంట్ది. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. కానీ ప్రధానమంత్రి మోదీ ఈ దేశంలో ఉన్న 40 కోట్ల ఎస్సీలను, 25 కోట్ల ఎస్టీలను చీల్చే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి గొడ్డలి పెట్టి లాంటిది. గతంలో 2018లో మీరు ఇలాగే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ను కూడా సవరించాలని ప్రయత్నం చేశారు. ఏప్రిల్ 2వ తారీఖున దేశవ్యాప్తంగా బంద్తో మీ ఆలోచన పక్కదారి పెట్టడం జరిగింది. ఇవాళ కూడా 21వ తారీఖున ఈ బంద్ ద్వారా ఈ ఎస్సీ ఉపవర్గీకరణ అనేది పక్కన పెడతారు. లేకపోతే ఉత్తరప్రదేశ్లో మీకు ఎలాంటి ఫలితాలు వచ్చాయో 2029లో దేశవ్యాప్తంగా అవే ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా అసలు ఆర్టికల్ 341 అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సవరించే అధికారం లేదు కాబట్టే ఇవాళ బంద్ చేయడం జరుగుతుంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం కోసం అంబేద్కర్ వాదులందరూ ఇవాళ రోడ్డు మీద రావడం జరిగింది. వాజీ వార్తల్లో కాసేపు విరామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఆగస్టు 15వ తేదీన నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇండియన్ పోలీస్ మెడల్ను భోగాపురం ఏఎస్ఐ తిరుమలరాజు సూర్యనారాయణరాజు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాలను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భోగాపురం ఏఎస్ఐ తిరుమలరాజు సూర్యనారాయణరాజును జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అభిలషించారు. భారత్ బంద్ సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి ఆందోళనకారులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. డిపో నుంచి బస్సులు బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమయానికి బస్సులు లేక గమ్యస్థానాలకు చేరలేక నానా అవస్థలు పడ్డారు. వీటితో ప్రైవేటు వాహనాల వైపు ప్రయాణికులు పరుగులు తీశారు. ఇప్పుడిప్పుడే ఒకరికి ఒకరు ఎస్సీలు, ఎస్టీలు సహకారంతో ముందుకు వెళ్తున్న సమయంలో ఇలాంటి తీర్పులు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం అంటూ సాలూరు టౌన్ 25వ వార్డు కౌన్సిలర్ ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీల్లో మేధావులు, తెలివైన వ్యక్తులు ఉన్నారని, ఈ రకమైన తీర్పుల వల్ల వారికి అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్గీకరణ రద్దు చేసేంత వరకు ధర్నాలు, ర్యాలీలు చేపడతామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో సామాన్యుల దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికుల వరకు ఎన్నో ఇబ్బందులు పడిన అంశం ఆ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానమే. ప్రభుత్వం మారినా ప్రజల ఇసుక కష్టాలు తీయడం లేదనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అది సరైన ఫలితాలు ఇవ్వడం లేదనే చెప్పాలి. ఉమ్మడి విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో నాగావల్లిలో మట్టి, ఇసుక అక్రమార్కుల చేతిలో నలిగిపోతుంది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్రిడ్జి సమీపంలో నాగావళి నది తీరాన అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి అక్రమార్కులు కాసులు దండుకుంటున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇంత జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంటకు ఉపయోగించే గృహ అవసర గ్యాస్ సిలిండర్లను చిరు వ్యాపారస్తులు వాడకూడదని, అలా వాడిన సిలిండర్లను సీజ్ చేస్తామని విజయనగరం సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ రామారావు హెచ్చరించారు. విజయనగరం మూడులాంతల దగ్గర నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వరకు ఉన్న చిరు వ్యాపారస్తుల దుకాణాలపై సివిల్ సప్లైస్ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 17 సిలిండర్లను ఈరోజు సాయంత్రం సీజ్ చేశారు. వంట గ్యాస్ సిలిండర్ నుంచి చిన్న సిలిండర్లకు గ్యాస్ ఎక్కించే దుకాణాలపై కూడా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్లను వ్యాపారాల కోసం ఉపయోగించకూడదని తెలియజేశారు. జంక్ ఫుడ్ తయారీ, నూడిల్స్ తయారీ, బిర్యానీ పాయింట్లో గృహాల్లో ఉపయోగించే సిలిండర్లను వాడుతున్నారనే సమాచారం తమకు అందిందని తెలియజేశారు. దీంతో దాడులు నిర్వహించి సిలిండర్లను సీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ దాడులు నిర్వహించిన వారిలో రాజ్యాం డిప్యూటీ తహసీల్దార్ చిరంజీవరావు, భోగాపురం సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ, గైబ్నగరం సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ రవిశంకర్, ఎస్కోట డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఏజెన్సీ దగ్గర వాళ్ళు ఫిల్లింగ్ చేస్తుండగా 3 సిలిండర్లు ఫుల్, 2 ఆఫ్ తీసుకున్నాం, 2 ఖాళీ తీసుకున్నాం, సీజ్ చేస్తాం. మొత్తం ఇప్పటికి ఈ రోజుకి అంతటికి గల రైడ్లో 17 సిలిండర్లు సీజ్ చేయడం అయింది. చర్యలు అది రిపోర్ట్ చేస్తామండి. అది తీసుకునేది చర్య తీసుకునే అధికారం జేసీ గారికి ఉంది. ఇది ఈ రిపోర్ట్ అంతా జేసీ గారికి నివేదిక ఇస్తాం, త్వరలో ఇస్తాం, 1 గంటలో ఇస్తాం. చాలా దగ్గరలు జరుగుతున్నాయి. ఇవన్నీ రైడ్లో భాగంగా మిగతా కూడా అందరికీ కూడా ఒకసారి వ్యాపారస్తులందరికీ మీటింగ్ పెట్టి మా డిఎస్ఓ గారితో మీటింగ్ అరేంజ్ చేసి చెప్పిస్తాం. అప్పటికి వెళ్ళకపోతే కేసులు పెడతాం. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు నిర్వీర్యం. నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట వేస్తామన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. శాసన మండలిలో ప్రజల గొంతుకు వినిపిస్తాం. ప్రమాణ స్వీకారం అనంతరం వెల్లడించిన శాసన మండలి సభ్యులు బొత్స సత్యనారాయణ. ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే రహదారి ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు. రహదారి భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. అక్రమార్కులకు హెచ్చరించిన జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి మధుసూదన్ రావు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.